తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర వివాదానికి, పోలీసు కేసులకు దారితీసింది. పార్టీ కార్యక్రమానికి భద్రతా హడావుడి కల్పించే క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని రంగంలోకి దించడం వరకు బాగానే ఉన్నా, వారు ధరించిన దుస్తులు స్థానిక పోలీసులను, అధికారులను ఆగ్రహానికి గురిచేశాయి. అసలైన పోలీసు యూనిఫామ్ను హస్కీగా పోలి ఉండే ఖాకీ దుస్తులు, లాఠీలు, బ్యాడ్జీలతో పాటు వాకీటాకీలు కూడా సదరు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ధరించి ర్యాలీలో భద్రత కల్పిస్తున్నట్లుగా షో చేశారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ర్యాలీ దృశ్యాలు విస్తృతంగా ప్రచారం కావడంతో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన పోలీసు వ్యవస్థ ధరించే యూనిఫామ్, చిహ్నాలను పోలి ఉండే దుస్తులను ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ధరించడం తీవ్రమైన నేరం. రాజు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ యజమాని సతీష్ కుమార్తో పాటు పోలీసుల మాదిరి దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్న పలువురు సిబ్బందిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అధికారిక పోలీస్ యూనిఫామ్లు కాపీ కొట్టడం, ప్రజా సమక్షంలో భ్రమ కలిగించేలా ప్రవర్తించడం, అనుమతి లేకుండా ఇటువంటి దుస్తులతో రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనడంపై చట్టపరమైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భవిష్యత్తులో ఏ ప్రైవేటు ఏజెన్సీ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.